అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం ఇండియా, థాయిలాండ్పై బాగా కనిపిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థలైన ఇండియా, థాయిలాండ్కి మాత్రమే ఈ ఇబ్బంది ఎదురవుతుందని అంచనా వేశారు. అమెరికన్ ఉత్పత్తులపై ఇండియా అధిక పన్నులు విధిస్తోందని, దానికి ప్రతిగానే తాము కూడా సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. భారతదేశం అమెరికాపై విధించే పన్నులు దారుణంగా ఉన్నాయి. వారికి పరిస్థితి తీవ్రత అర్థం కావాలంటే ప్రతీకార పన్నులు తప్పవని ట్రంప్ అంటున్నారు. ఇండియాతో పాటుగా చైనా, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ విధించే పన్నులు అసంబద్ధంగా ఉన్నాయని ట్రంప్ మండిపడ్డారు. అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సభలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. దశాబ్దాలుగా మనపై పన్నులను వేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మనం కూడా అదే పద్ధతిని అనుసరించాలని ట్రంప్ అన్నారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా గురించి ఎప్పుడైనా విన్నారా? లెక్కకి మించిన ఇతర దేశాలు కూడా ఇష్టం వచ్చినట్లుగా మన ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా అయితే మన ఉత్పత్తులపై 100% పైగా సుంకాలు విధిస్తోంది. మనం విధించే పన్నుల కంటే 2 రెట్లు ఎక్కువగా చైనా మన ఉత్పత్తులకి సుంకాలు విధిస్తోందని ట్రంప్ వివరించారు. దక్షిణ కొరియా విధించే పన్నులు మనకంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని ట్రంప్ వెల్లడించారు. మనల్ని వారి మార్కెట్ల నుంచి బయటకు పంపించాలని ఎవరైనా అనుకుంటే అదే రీతిలో అమెరికా వారికి సమాధానం ఇస్తుందని ట్రంప్ ప్రకటించారు. మంగళవారం నుంచి మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25% పన్నులు అమల్లోకి రానున్నాయి. చైనాపై కూడా 20% సుంకాల్ని అమెరికా విధించింది. అమెరికాని మళ్లీ సంపన్న దేశంగా మార్చడానికి సుంకాల బాట పట్టామని ట్రంప్ చెప్తున్నారు. ఇది జరుగుతోంది. వీలైనంత వేగంగా అమెరికా ఆర్థికంగా బలమైన దేశంగా మళ్లీ అవతరిస్తుందని ట్రంప్ తెలిపారు. స్వదేశీ పరిశ్రమలు మళ్లీ బలోపేతం అవుతాయని ట్రంప్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొంత ఇబ్బందులు ఎదురైనా మళ్లీ సర్దుకుంటాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.